నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం మహేశ్వర్. నమస్కారం. ముఖ్యంగా ఏపీ బడ్జెట్ విషయానికి వస్తే నిన్న అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ రూపకల్పన జరిగింది. అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ని ప్రజల ముందు ప్రవేశపెట్టినారు. ముఖ్యంగా 26-27 బడ్జెట్ విషయానికి వస్తే 3 లక్షల కోట్ల బడ్జెట్ కూడా రూపొందించడం జరిగింది కూటమి ప్రభుత్వము. అంటే 3,32,205 కోట్ల బడ్జెట్. సో అగ్రికల్చర్కి, బీసీ వెల్ఫేర్కి, అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కూడా కేటాయించారు. ఓవరాల్గా మీరు సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఎట్లా చూస్తారు బడ్జెట్? ఓకే అంటారా? ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులు ఇవి కేటాయించినవి అన్నీ ఖర్చు పెడతారని లేదు. ఎందుకంటే వాళ్ళ రెవెన్యూస్ చూసినప్పుడు ఈ సంవత్సరం వచ్చేటి అంచనాలు మాత్రమే. 26-27 అంచనాలే. యాక్చువల్ అకౌంట్స్ చూస్తే 24-25 యాక్చువల్ అకౌంట్స్ వస్తాయి. లాస్ట్ ఇయర్ కూడా రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని ఇస్తారు. యాక్చువల్ అకౌంట్స్ 24-25. 24 రెవెన్యూ చూస్తే 1,70,000 కోట్లే ఉంది ఆదాయం. ఏం పెరుగుతుంది 2 సంవత్సరాల్లో? పెద్ద పెరగదు కాబట్టి అదే రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు ఎక్కువ చూపించిన రెవెన్యూ అంత రెవెన్యూ రాదంటే బడ్జెట్లో కోతలు ఉంటాయి. అంతేకాదు ఇప్పుడు ఏమవుతుంది ఏంటంటే ఈ 1,75,000 కోట్లైనా కానీ వచ్చింది ఒకవేళ కాస్త కూస్త పెరిగిన రెవెన్యూ అది గతంలో చేసిన అప్పులు అనేది ఇంతకుముందు కూడా చెప్పాను. 55,000 కోట్లు అప్పులు ఉన్నాయి. దానికి కంతులు కట్టాలా, వడ్డీలు కట్టాలా, ఇవన్నీ కట్టినప్పుడు 55,000 కోట్లు పోతుంది. ఒక 65% బడ్జెట్లో జీతభత్యాలకు, పెన్షన్స్ పోతుంది. ఇంకా మిగిలి ఏం లేదు కదా. లేనప్పుడు ఇవి అంచనాలకే కిందకే వస్తాయి కానీ యాక్చువల్గా ఖర్చుల కిందకి రావు. అందువల్ల పెద్దగా ఆశించగలిగినేమి బడ్జెట్లో కనపడదు. అసహనంగా చూసేదానికి లేదు. సూపర్ 6కి సంబంధించిన విధి విధానాలు కూడా ఇందులో పొందుపరచలేదంటారా? పొందుపరిచేదానికి అవకాశం లేదు. ఎందుకంటే గత బడ్జెట్ రెవెన్యూ అంచనాలు చూసినప్పుడు అక్కడికక్కడికి సరిపోతుంది. ఇంకా కొత్త స్కీములు అమలు చేసేదానికి పాత స్కీములకే సరిపోతుంది కానీ కొత్త స్కీములు అమలు చేసేదానికి ఆదాయం లేదు. అందువల్ల గత 2 సంవత్సరాల్లోనూ కూడా ఏ పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. అంతకు మించి వేరే అవకాశం లేదు అంట. అతను ఎంత ఎకానమీలో కొంత ఆయనకు నాలెడ్జ్ అయితే ఉంది కాదని నేను ముఖ్యమంత్రి గారికి ఉండినా కానీ ఎకానమీ ఉండినా అవగాహన ఉండినా ఇక్కడ ఎకానమీ ఉంటే కదా అది ప్రాబ్లం. కానీ రెవెన్యూ లోటు విషయానికి వస్తే 2,56,143 కోట్లు ఈసారి రెవెన్యూ. అదే రెవెన్యూ లోటుగా చూపిస్తారు. యాక్చువల్గా ఖర్చు పెట్టేది రెవెన్యూ లోటు అని ఊరికి చూపిస్తానే కుదరదు కదా. మీకు పేమెంట్ చేసేటైతే పేమెంట్ చేయాలి కదా. చేసినప్పుడు ఉండదు అంట రెవెన్యూ లేనప్పుడు ఈ బడ్జెట్ను ఏదో ఊహించుకొని చూడాల్సిన అవసరం లేదు అంట. అంటే 2024-25 రెవెన్యూ రాబడి ఏమో 1,76,000 కోట్లు. 25-26 విషయానికి వస్తే 1,96,000 కోట్లు. 26-27కి 2,34,000 కోట్లు. 26-27 లేదు, 25-26 చూడాల్సిందే. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు కూడా అంతే, కొంచెం పెరుగుతుంది అంతే, అంతకంటే వేరే ఏం లేదు. ఇటు అగ్రికల్చర్ రికార్డు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్కి, వ్యవసాయ రంగానికి మొత్తం కూడా 13,000 కోట్లు కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. వ్యవసాయ రంగానికి, బీసీ వెల్ఫేర్కి ఏమో 51 కోట్లు, అగ్రికల్చర్కి ఏమో 53,000 కోట్లు ప్రాధాన్యత ఇచ్చినారు. కానీ అక్కడ నిధులు ఉండాలి కదా. నిధులు ఉంటే కదా ఆ ప్రాధాన్యతల ప్రకారం ఖర్చు పెట్టగలిగేది. కాబట్టి ఊరికి ప్రాధాన్యతలు ఇవ్వాల్సిందే కానీ అక్కడ నిధులైతే సేమ్ పెద్ద పెరగవు అంట రెవెన్యూ. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అప్పులకే ఇప్పటికీ మిత్తి కడుతున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. కట్టాల్సిందే చెప్పింది కదా, 55,000 కోట్లు పోతుంది అని చెప్పి కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు గట్టనైతేనేమి, కంతులు గట్టనైతేనేమి, ఇంట్రెస్ట్ గట్టనైతేనేమి దీనికే పోతుంది. 55,000 కోట్లు పోతుంది. ఏం మిగులుతుంది? 55,000 కోట్లు పోయి డీజిల్ బస్తాలు పోతే ఇంకా ఏం మిగలదు కదా అంట. ఇంకా వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా అప్పు తీసుకొస్తున్నాం అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కదా. తెచ్చుకోవచ్చు, ఇంకా అప్పులు ఏదో కొంత మేరకు పుడతాయి, అది ఎక్కువ పుట్టవు కదా. ఇప్పుడు ఎందుకంటే FRMB యాక్ట్, నీ రెవెన్యూస్ ఇవన్నీ చూస్తారు కదా అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా.
చూసినప్పుడు ఏదో కాస్త కూస్తూ రావచ్చు కానీ ఎక్కువ రావు. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా మధ్యలో 1500 కోట్లు ఎంతో ఇచ్చినట్టు కూడా నిర్మలా కేంద్ర సీతారామన్ ప్రభుత్వం అయినా కానీ వాళ్ళకు కొన్ని యాడిస్టిక్స్ ఉన్నాయి. వాళ్ళ అనుకూలమైన ప్రభుత్వం అయినా చెయ్యాలంటే వాళ్ళ చేతులు, ఎందుకంటే ఫైనాన్స్ కమిషను కేటాయించుతుంటుంది. వాళ్ళకు వచ్చిన రెవెన్యూ చూసుకొని ఆ రెవెన్యూలో నుంచి 39% ఇప్పుడు రాష్ట్రాలకు పంచుతున్నారు. రాష్ట్రాలు పంచినప్పుడు ఫైనాన్స్ కమిషన్ పంచుతుంటుంది. పంచినప్పుడు ఏమంటే కనుక ఏదో స్కీముల మీద కొంచెం అధికంగా ఇవ్వచ్చు. 400 కోట్లు ఇచ్చేది 500 కోట్లు ఇచ్చు, మిత్రపక్షం కాబట్టి అంత మేరకే. కానీ ఏదో ఊహించుకొని ఏ పెద్ద ఆశాహంగా వచ్చాయనుకునే దానికి లేదు అంట. ఇప్పుడు జగన్మోహన్ చేస్తున్న అప్పులకి చంద్రబాబు నాయుడు చేస్తున్న అప్పులకి మధ్య వ్యత్యాసం ఏం గమనించారంటే ఏం చెప్పొచ్చు? ఇప్పుడు ఆయనకు రావు కదా అప్పులు. చంద్రబాబు నాయుడుకు అప్పులు కూడా వాళ్ళు రెవెన్యూ చూసే కదా అప్పులు ఇచ్చేది కూడా. ఆయన ఎడాపెడా చేసేసిపోయినాడు. ఇంక ఇప్పుడు అవి శుద్ధి మించి ఉన్నాయి కాబట్టి రావాలంటే కూడా కొద్ది కష్టమవుతుంది. అప్పులు రావాలన్నా రెవెన్యూ ఎక్కువ, రెవెన్యూ పెరగాలని అంటే పన్నులు వేయాలా. పన్నులు వేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు కదా. అందువల్ల బట్టలు వరకే కొలత వేయగలం కానీ ఒట్టి చేత ఎన్ని మూలనే వేయగలం. అంటే ఇప్పుడిప్పుడే అదుపు తప్పుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఉందా, అంటే పైసలు ఉన్నాయా? అది పైసలు కాదు, ఖర్చు తగ్గించుకుంటున్నారు. అదే ఇప్పుడు హామీలు ఇచ్చారు కదా హారం, దానికోసమే ఈ కుస్తీ. నిజంగా సూపర్ 6 హామీలకు సంబంధించిన సరిపడా బడ్జెట్ ఉందంటారా? లేదు కదా, లేదు. యాక్చువల్గా అయితే లేదు. పాతవి తీసేసేదానికి లేదు. అదే కుస్తీ పడుతున్నారు అంట ఇక్కడే.